నక్సలైట్స్ అనే ఉద్యమం వల్ల చూస్తే దానిలో సోషల్ కాజ్ కి యాంటీ నేషనల్స్ గా తయారవుతున్నారు. సోషల్ కాజెస్ లో సోషల్ గా ఏమన్నా డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటే సమాజంలో మన పట్ల ఏదన్నా జరిగినప్పుడు అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి నుంచి జరిగిన ప్రాబ్లం ని మొత్తం దేశానికి ఆపాదించి యాంటీ నేషనలిస్టులుగా తయారవుతున్నారు. మనము బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా కూంబింగ్ లో నక్సలైట్లతో చనిపోతున్న సైనికులు ఎక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటిది అంటే వీళ్ళకున్న మానసిక పరిపక్వత లేకపోవడం నక్సలైట్లకు. రెండో విషయం, వీళ్ళు ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ గా ఉన్నారో నక్సలైట్స్ ఆ ఏరియాలో కరెంట్ ఉండదు ఊర్లలో. ఆ ఊర్లలో జాతీయ జెండా ఎగరేస్తే అది పెద్ద క్రైమ్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు దేశ ద్రోహులుగా ఉండడం కాకుండా ప్రజల్ని కూడా దేశానికి వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే అర్బన్ నక్సల్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఈ నక్సలైట్లు ఎవరైనా అయితే కొందరు జనజీవన స్రవంతిలోకి వస్తారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్లు తగ్గినప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చేసి మోస్ట్లీ కాలేజ్లను అటాక్ చేసి యూత్ ని వాళ్ళ బ్రెయిన్స్ ని కరప్ట్ చేస్తారు. ఒక లెక్చరర్ గా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని దేశానికి పౌరులుగా ఉపయోగపడేలాగా తయారు చేయాల్సింది పోయి పిల్లల్ని దేశద్రోహులుగా తయారు చేస్తూ నక్సలిజం లోకి రిక్రూట్ చేస్తారు. ఆ అమాయక పిల్లలు రిక్రూట్ అయిన తర్వాత ఆ ఆవేశంలో ఆ వయసులో అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ అర్బన్ నక్సలైట్ల కంటే కూడా డేంజర్. ఈ నక్సలైట్స్ కి ఎప్పుడైనా సపోర్ట్ చేసే అర్బన్ నక్సల్స్ ఉంటారు, మనం మామూలుగా సమాజంలో చూసిన వాళ్ళను, వాళ్ళ మీద దేశద్రోహం కింద సెడిషన్ కేసులు వేయాలి. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ కాల్చిపారేయాలి. అర్బన్ నక్సల్ అని పేరు పెట్టాలా, ట్యాగ్ అటాచ్ చేసేసి స్టేన్ స్వామి లాగా తర్వాత ఇతరుల లాగా ఏ రకమైనటువంటి న్యాయ సమీక్ష లేకుండా భారతదేశంలోని రాజ్యాంగాన్ని తీసుకుపోయి అతపాతాళంలో తొక్కి పెట్టాలా. ఎక్కడ సార్ ఉదాహరణలు ఎక్కువ లేవు శరత్జీ, అట్లా అనకండి. మౌనిక్ శంకర్ గారు అంటే మీరు అర్బన్ నక్సల్స్ మీద ఒక్క నిమిషం, మౌనిక్ శంకర్ గారు మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్ చెప్పాడు. అర్బన్ నక్సల్స్ మీద దేశద్రోహ కేసు పెట్టాలి. నేను ఇందాక చెప్పినట్టు నక్సలిజం లో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు లెట్ మీ మొత్తం రీఫ్రెష్ చేస్తావేనండి. నక్సలిజం లోపల రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు అంటే వీళ్ళ విద్రోహ విప్లవం అంటారు, దీన్ని విద్రోహ విప్లవం అని అనాలి. దేనికి విద్రోహం? దేశానికి, దేశ వ్యతిరేకంగా. అయితే వీళ్ళు చేసే దీనిలో రిక్రూట్మెంట్, వీళ్ళ ఐడియాలజీలో రిక్రూట్మెంట్ తగ్గినప్పుడు వీళ్ళే జనజీవన స్రవంతిలో కలిసి ఒక కాలేజీలలో ప్రొఫెసర్లుగా లెక్చరర్లుగా తయారవుతారు. అయిన తర్వాత వీళ్ళు పిల్లలని వాళ్ళ మైండ్స్ ని కరప్ట్ చేసి నక్సలిజం లోకి రిక్రూట్మెంట్ చేస్తారు. రిక్రూట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళను సపోర్ట్ చేసుకుంటే ఈ లెక్చరర్లు ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అర్బన్ నక్సల్స్, వీళ్ళ అడవుల్లో ఉన్న నక్సలైట్స్ కు సపోర్ట్ చేసినప్పుడు ఈ నక్సలైట్స్ అర్బన్ నక్సల్స్ మీద సెడిషన్ కేసు వేయాలి. ఎందుకు అంటే దేశద్రోహులే నక్సలైట్స్ అంటేనే దేశద్రోహులు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కానియరు, జాతీయ జెండాను ఎగరవేయనియరు. నువ్వు జాతీయ జెండాని ఎగరనీయనిస్తలేవు అంటే, జాతీయ జెండాకి వందనం చేస్తలేవంటే నువ్వు దేశద్రోహి కాకపోతే ఇంకేమైతావు? అప్పుడు వీళ్ళ మీద సెడిషన్ కేసు వేయాలి, అడవులలో ఉన్న వాళ్ళ మీద పడేసేయాలి. ఎందుకు కాల్చి పడేసేయాలి అంటే వాళ్ళ వల్ల ఆ ఊర్లలో డెవలప్మెంట్ అయితలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, బక్సర్ అనే ఊర్లో కొన్ని అంటే 40-50 సంవత్సరాల తర్వాత వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ లేదండి. దానికి కారణం ఎవరు? నక్సలైట్స్. చర్చ జరపడము అని అంటే చర్చను ఇప్పుడు ఎందుకు మరి నక్సల్స్ కాల్చి పడేయడం సొల్యూషన్ కాదు కదా. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళందరినీ కాల్చేయాలంటే ఎట్లా? వాళ్ళు ఒకవేళ మీరు వాళ్ళని కాల్చిపోతే వాళ్ళు జవాన్లను కాల్చుతారు కదా. ఇప్పుడు నేను అందుకే అదే చెప్తున్నా, బార్డర్ లో చనిపోయిన సైనికుల కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన జవాన్లు ఎక్కువ మంది. ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు అంటే ఎవరండి? మనలాంటి వాళ్ళే కదా, మనమే రిక్రూట్ అయిన వాళ్ళే ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు. మరి ఈ బార్డర్ లో చనిపోయిన సోల్జర్స్ కంటే కూడా నక్సలైట్ల చేతుల్లో చనిపోయిన సోల్జర్స్ ఎక్కువ మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. ఎందుకున్నారు? ఎందుకంటే ఈ నక్సలైట్స్ అనే ఈ దేశద్రోహుల వాళ్ళను ఎదుర్కోవడం కోసం ఈ జవాన్ల వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ లో ఉన్నవాడు మనకు శత్రువు అయినప్పుడు నక్సలైట్ మనకేమైతాడు? ఈ హైరార్కీ, ఈ హిపోక్రసీ నాకు అర్థం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మన దేశ పౌరులు కదా అని అంటారు.
పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు మన దేశ పౌరులు. మన దేశ పౌరులు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? జవాన్లతో యుద్ధం చేస్తున్నారు. నువ్వు దేశ ఆర్మీతోని జవాన్లతోని యుద్ధం చేసినావు అని అంటే వాళ్ళు పౌరులు ఎట్లయితారు? దేశద్రోహులే అవుతారు. శరత్ గారు భరత్ గారు నమస్కారం. ఈ చర్చలో ఐ థింక్ ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ పార్టిసిపేటింగ్. నా మేధా సంపత్తి సరిపోదు సార్. థ్యాంక్ యూ మేడం గారు. శంకర్ మౌనిక్ గారు కూడా అడ్వకేటే. అదే అందుకే మేడం గారి అభిప్రాయాలను గౌరవిస్తూ నేను నిష్క్రమిస్తున్నా సార్. థ్యాంక్ యూ. అట్లా కాదు, మీ దిస్ ఇస్ అన్పాలాటబుల్. ఇఫ్ దిస్ ఈస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ మేడం యాజ్ అన్ అడ్వకేట్, ఐ డోంట్ నో, గాడ్ ఓన్లీ హెల్ప్ us. ఇప్పుడు మరి జాతీయ జెండా ఎగరవేయడానికి వ్యతిరేకంగా కాబట్టి వాళ్ళు దేశ ద్రోహులే కదా అని అంటున్నారు. న్యాయవాద వృత్తి అని చెప్పి భారత రాజ్యాంగం మీద మనం ఒట్లు వేసుకొని భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడతానని చెప్పి అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపాలా అని అంటే నేను అడవుల్లో ఉన్నా సార్, మీరు నన్ను రమేష్ అట విన్నాను. ఒక్క నిమిషం మౌనిక్ గారు మీరు అన్నది మరి. ఒక్క నిమిషం శేఖర్ గారు అడిగారు కదా, అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ కాలు చంపాలని అన్నారు కదా మౌనిక్ గారు. అది కాదు మీ ఎగ్జాక్ట్ మీరు చెప్పింది ఏంటి? లేదు సరే, ఇప్పుడు శరత్ గారు మొన్న 2 days బ్యాక్ మాట్లాడిన డిస్కషన్ ఒక మాట అన్నారు. చట్టం ప్రకారం, రూల్ ప్రకారం ఎవరైతే తమ రక్షణ కోసము నువ్వు ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేసినా అది చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది ఒక మాట అన్నారు. అంటే పోలీసు వాళ్ళు కనుక నిన్ను కాల్చడానికి వస్తే నక్సలైట్లు వాళ్ళను కాల్చొచ్చు, అంటే వాళ్ళు తమ రక్షణ కోసం చేయొచ్చని మొన్న శరత్ గారు 2 days బ్యాక్ ఆర్గ్యుమెంట్ లో చెప్పారు. అటువంటిప్పుడు అదే వీళ్ళ పోలీసులకు వర్తిస్తుందా అండి? మేము తస్తమన్నప్పుడు పోలీసు వాళ్ళు కనుక వాళ్ళని చంపేశారు అనుకోండి, ఇదే చట్టం వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదండి శరత్జీ. కాబట్టి అక్కడ ఏమైందంటే అక్కడ తుపాకుల పోరాటం నడుస్తుంది సార్. ఆ తుపాకుల పోరాటంలో పోలీసు వాడన్నా కావాలా, లేకుంటే మాలాంటి పార్టీ కార్యకర్తలన్నా ప్రతిపక్షం వాళ్ళు కావాలా, లేకుంటే నక్సలైట్స్ కావాలా. యుద్ధం నడుస్తుంది అక్కడ. ఆ యుద్ధంలో ఇటు అటా ఇటు అప్పర్ హ్యాండ్ అవుతుంది. దాన్ని ఏం చేస్తాం మనం? వేరే మార్గం ఏంది? ఇప్పుడు వాళ్ళే కనుక తుపాకులు వదిలితే అప్పుడు పోలీసు వాళ్ళు తుపాకి పెడితే ఇమీడియట్ గా మనలాంటి వాళ్ళందరూ కూడా రంగంలోకి దిగొచ్చు. నేను కాదంటలేదు. కానీ తుపాకుల పోరాటం యుద్ధం జరుగుతున్నప్పుడు వేరే మార్గం ఏంది? వాళ్ళు వీళ్ళని చంపుతున్నారు, వీళ్ళు వాళ్ళని చంపుతున్నారు. రెండు లాజిక్ లో కరెక్ట్ అవుతాయి. చట్ట ప్రకారం రెండు కరెక్టే అవుతాయి కదా. నేను చెప్పొచ్చా సమాధానం? చెప్పండి. చెప్పాలి. మీరు చెప్పిందే ఇది. మొన్న 3 రోజుల క్రితం మీరే అంటారు. నేను ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తాను. ఆత్మరక్షణ కోసము మీరు అన్నారు కదా, పోలీసు వాళ్ళు ఆత్మరక్షణ కోసం వాళ్ళు అపాయింట్ చేశారు, లేకుంటే వాడు చచ్చిపోతాడు. ఏం చేస్తాడు మరి? సార్ మీకు నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. నేను ఈనాడైనా ఒకే స్టాండ్ మీద ఉంటాను. నేను మారను, స్టాండ్ మీదనే ఉంటాను. నేను అనేది ఏమంటే, ఎప్పుడైతే దేశ హోంమంత్రి 31 మార్చి లోపల నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, నక్సలైట్ అనేవాడు కనపడు, అయితే సరెండర్ కావాలా లేదంటే సావడానికి సిద్ధంగా ఉండాలా అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత పోలీసు బలగాళ్లలో మేము ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఏం చేసినా అడవులలో ఎట్లా పట్టుకొని చంపినా బాధ్యత జవాబుదారీ లేదు అనేటువంటి ఒక జవాబుదారీతనం లేనటువంటి ఒక వన్ సైడెడ్ వైలెన్స్ జరుగుతుంది. అది మీరు గమనించట్లేదు దయచేసి. శరత్జీ ఒక విషయం ఏంటంటే ఒక్క నిమిషం భరత్జీ ఒక్క నిమిషం. రాజ్యాంగం అమిత్ షాకు ఆర్డర్ ఇచ్చింది. మిస్టర్ నిన్ను అమిత్ షా నిన్ను హోమ్ మినిస్టర్ పెట్టినాము, ఈ అతివాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీది అని చెప్పి భారత రాజ్యాంగ భారత చట్టాలు అమిత్ షా చెప్పినాయి సార్. అమిత్ షా కనుక ఆ పని చేయకుంటే మేమందరం వెంబడి పెడతాం. మిస్టర్ అమిత్ షా ఎందుకు కంట్రోల్ చేస్తలేమని, మణిపూర్ లో 1 సంవత్సరం ఎందుకు చేసినామని చెప్పి మేము ఇంటర్నల్ ప్రశ్నించాం అమిత్ షా. మౌనిక గారు మేము ప్రశ్నిస్తాం, మావోయిస్టులను ఎందుకు కంట్రోల్ చేస్తాం. మౌనిక గారు ఇప్పుడు మీరు అన్నదాని గురించి శరత్ గారు అబ్జెక్షన్ వ్యక్తం చేస్తారు. మౌనిక్ గారు మీరు అన్నదాని గురించి అబ్జెక్షన్ వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా మీరు చెప్పాలనుకుంది అడవుల్లో ఉన్న వాళ్ళందరినీ గాలి చేయడం అంటే, ఇక నేను లాయర్ గా మీరు అట్లా అనకూడదు కదా. భారత రాజ్యాంగం గురించి ప్రమాణం చేసిన వాళ్ళు లేదా లాయర్ గా మీరు అట్లా అనకూడదు కదా అని శరత్ గారు అంటారు. మీరు అన్నది ఏంటి ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఆయుధాలు చేపట్టిన నక్సలైట్లను మాట్లాడారు మౌనిక గారు అన్నారు. ఆయుధాలు చేపట్టిన నక్సలైట్లు మాత్రమే కామన్ భరత్ గారు మా చర్చకి ఒక అవకాశం తెలుసో తెలియకో నోరు జారు అని ఉంటది. మళ్ళీ అమ్మ నువ్వు ఒకసారి మళ్ళీ నీ పాయింట్ క్లారిఫై చేయాలి సార్. నేను తెలుసో తెలియకుండా మాట్లాడడానికి నేనేం కాలేజ్ అమ్మాయిని కాదు, చిన్న పిల్లని కాదు. ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాను. నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. ఇది నా గురించి. నెక్స్ట్
నెక్స్ట్ మనం ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఫలాలు అందించిందంటే అది విద్య గాని, వైద్యం గాని, బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ గాని ఏవైనా ప్రభుత్వం అందించిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వాటిని అందుకునే హక్కు, అధికారం రాజ్యాంగమే కల్పించింది. ఈ నక్సలైట్లు ఏం చేస్తారంటే వాళ్ళను ఆ హక్కుల నుంచి వెళ్ళి దూరం చేస్తారు. ఆ ఊర్లలో స్కూల్స్ నడవనియరు, ఆ ఊర్లలో కరెంటును రానియరు, ఆ ఊర్లలో వైద్యం ఉండదు. అంటే అక్కడ వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే ఆ జబ్బుతో చావాల్సిందే, ఎందుకంటే నక్సలైట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయపడి ఆన్నే ఉండాలి. వాళ్ళకి ఏదైనా చదువుకోవాలి అనిపిస్తే చదువుకునే అర్హత ఉండదు. వాళ్ళ రిక్రూట్మెంట్ కి వీళ్ళ పిల్లల్ని అనాలి, వాళ్ళ రిక్రూట్మెంట్ కి వాళ్ళ చేతిలో పెట్టాలి. ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోయినప్పుడు వాళ్ళ శవాల మీద తల్లిదండ్రులు ఏడవాలి. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఫెసిలిటీస్ ని రానియకుండా చేసిన వాళ్ళు, ఒక పౌర హక్కులకు ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ ని, వాళ్ళ ఫండమెంటల్ రైట్ ని కాలరాయాలని చూసే వాళ్ళు ఎవరైనా కూడా దేశద్రోహులే. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే మేబీ పోలీస్ మీద వీళ్ళ దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ ఎందుకున్నాయో చెప్పండి. ఫస్ట్ థింగ్ ఒకటే పాయింట్ అండి, ఎన్నో చోట్లల్లో మనకు నక్సలైట్ల దగ్గర పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ వచ్చినాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన రైఫిల్స్ నక్సలైట్ల చేతులలోకి వచ్చినాయి అంటే పాకిస్తాన్ ఆర్మీకి వీళ్ళకు తేడా ఏం లేదు. అప్పుడు వీళ్ళని కాల్చి చంపకపోతే పాకిస్తాన్ తోని కదా కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు వీళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టాలా? పెట్టాం కదా. నువ్వు బేసిక్ ఫెసిలిటీస్ ప్రజలకు అందనిస్తలేవు ఒక నక్సలైట్ గా. నువ్వు నక్సలైట్ గా ఉంటూ పాకిస్తాన్ నుంచి వచ్చిన గన్నులు, తుపాకులు పట్టుకొని దేశ సిఆర్పిఎఫ్ జవాన్ల మీద నువ్వు అటాక్ చేస్తున్నావు. అప్పుడు నేను చంపపోతే నిన్ను ఏం చేస్తారు? ఇదే క్వశ్చన్. నేను మళ్ళీ ఇదే క్వశ్చన్ అంతా దీనికి ఇదే ఆన్సర్ చెప్తా. మీరేదో ఆ తెలుగు మాట్లాడడానికి నేనేం చిన్నపిల్లని కాదు, కాలేజ్ అమ్మాయిని కాదు. నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ. పాయింట్ దీనిలో ఒకటే భరత్ గారు ఒకటే స్టేట్మెంట్ ఏంటిదంటే ప్రతి పౌరుడికి విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం ఇవి అందిస్తున్నప్పుడు అడ్డుగా నిలబడుతున్న ఎవరినైనా తొలగించాలి. ఇప్పుడు ఈ టాపిక్ లో అడ్డుగా నిలబడుతుంది నక్సలైట్స్. మళ్ళీ తొలగించడం వీళ్ళనే కాకుండా వీళ్ళ చేతుల్లో పాకిస్తాన్ రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు దేశ శత్రు దేశం నుంచి వెళ్ళి నువ్వు రైఫిల్స్ తెచ్చుకొని దేశ ఆర్మీ మీద అటాక్ చేస్తున్న నిన్ను, దేశద్రోహులని నిన్ను కాల్చి చంపకపోతే విగ్రహాలు కట్టించి దండాలు పెట్టమంటారా? ఏమనుకుంటున్నారు అసలు? ఈ అర్బన్ నక్సలైట్స్ మెయిన్ డేంజర్ అండి. ఈ అర్బన్ నక్సలైట్స్ వల్ల వీళ్ళు చీడ పురుగుల్లాగా, ఆ నక్సలైట్లు అడవుల్లో ఉంటారు, వాళ్ళని కాల్చితే అక్కడికక్కడికి అయిపోతుంది. కానీ ఈ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా కాలేజీలలో ఉంటారు చూసినా, వీళ్ళు చీడ పురుగులు, సమాజాన్ని లోపల నుంచి వెళ్ళి డొల్ల చేయడానికి చూస్తారు. వీళ్ళని ఎదుర్కోవాలి అంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, క్లారిటీతో ఉండాలి. ఇది నా స్టాండ్. శరత్ గారు, ఇప్పుడు ఒక విషయం అంటే మనలో మాట, ఐఎమ్ నాట్ జాయినింగ్ ఎనీ మ్యాచ్ విత్ హర్, బట్ క్వశ్చన్ ఏమంటే మన దేశ పౌరుల దగ్గరికి విదేశీ ఆయుధాలు వస్తున్నాయంటే అది ఎవరి ఫెయిల్యూర్ సార్? Whose failure is it? What is that we are talking about? ఇవాళ విదేశీ ఆయుధాలు, విదేశీ డబ్బులు ఇవన్నీ రాకూడదనే కదా నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏంది, నీ ఆర్మీ ఏంటిది, మనం ఏంటిది? ఇవాళ మనము గుస్బైటీలను ఆపుతున్నామని కదా చాలా గొప్పగా బీహార్ లో మాట్లాడి ఓట్లు సంపాదించుకొని ఘనమైన విజయం సాధించుకున్నారు కదా. అసలు యాక్చువల్లీ గత ప్రభుత్వాల అధీనంలో అస్సాం నుంచి, తర్వాత ఇతర బార్డర్ల నుంచి రకరకాల బంగ్లాదేశీలు, ఇతర దేశస్తులు వచ్చినారని చెప్పినారు కదా అమిత్ షా, తర్వాత ప్రధానమంత్రి. ఇప్పుడు అసలు మనము బార్డర్లను పూర్తిగా క్లోజ్ చేసినామని దే ఆర్ టేకింగ్ ప్రైడ్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ పుల్వామా, ఇన్ స్పైట్ ఆఫ్ రీసెంట్ పెహల్గామ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఒకటండి, అర్బన్ నక్సల్స్ అని అంటే ఏంటిది? మీ భావజాలంతో అగ్రి కాని వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అనా? Is it so? What do you want to convey that by that way? That means if anybody advocates for the right to life as a fundamental right, ఒక వ్యక్తిని అనవసరంగా చంపకూడదు, ఏ న్యాయ ప్రక్రియకు అందుబాటులో లేకుండా, ఏ న్యాయ ప్రక్రియకు గురి చేయకుండా వ్యక్తుల్ని చంపడము అరాచకము, అది దాన్ని పాలన అనరు, అది అరాచకత్వం అంటారు అని రాజ్యాంగాల్లో రాయబడ్డది, చెప్పబడ్డది. దిస్ ఇస్ వాట్ వీ హావ్ బీన్ టాట్ ఇన్ లా కాలేజెస్. Most sacred right under the constitution is right to life. How can you annihilate just because they don't agree with you? Is it they are doing something under? What is the greatest development that has been done during the last 14 years in the tribal areas? Em improvement ochindi?
ట్రైబల్ ఏరియాస్ లో ఇవాళ కూడా నిన్నగాక మొన్న మనం చూసాం కదా, ఒక ట్రైబల్ అతని వాళ్ళ పిల్లోడు చచ్చిపోతే వాడి దగ్గర డబ్బు లేకుంటే అడుక్కొని వాడు శ్మశాన వాటికకు పోయే పరిస్థితి. ఇప్పటికి కూడా చచ్చిన అంటే ఆరోగ్యంగా లేని ట్రైబల్ ప్రాంతాలలో కూడా ప్రజలు ఇట్లా కావడికి కట్టుకొని తీసుకొని పోతున్నారు. గర్భిణీ స్త్రీలకు చికిత్సలు లేవు. ఏం చేసినారు? ఎంత అమౌంట్ ఖర్చు పెట్టినారు ట్రైబల్ ఏరియాస్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద, ఓవరాల్ డెవలప్మెంట్ మీద? వాళ్ళు చాలా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాంతాలలో ఉన్నాయి. ఎక్కడో ఒక చోట 4 వందే భారత్ ట్రైన్లు ఒకటి అదో ఇదో చేసేసి, ఎయిర్పోర్ట్లు కట్టి, రైల్వే స్టేషన్లను మోడరైజ్ చేసేసి వీ హ్యావ్ అకంప్లిష్డ్ ఆల్ ది ప్రోగ్రెస్ అని అంటే ఇట్స్ ఆల్ హంబగ్. నోబడీ ఈస్ రెడీ టు ప్రిపేర్ దట్ హియర్ సచ్ ఎ లూజ్ టాక్. I tell you honestly, the government has failed to take these people into confidence. మీరు ఎందుకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయినారు? మీరు ఏ ఆశయాల కోసం అయితే కొట్లాడుతున్నారో ఆ ఆశయాలను మేము సాధించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇగో ట్రైబల్ ఏరియాస్ డెవలప్మెంట్ కి ఇంత డబ్బులు కేటాయిస్తున్నాము, ఈ రకంగా ట్రైబల్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని. when did you hold any discussion, debate or any assurance that is given to the people? Nothing. ఎంతసేపు మనము విశ్వగురువు అయిపోతున్నాం, మనం అది అయిపోతున్నాం. ఎవ్రీ 15th August స్పీచ్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మే బి అబ్జర్వ్డ్ విత్ ఇంటిగ్రిటీ, విత్ ది మీనింగ్. ఏం మాట్లాడుతున్నారండి? ఎంత సెల్ఫ్ పోస్టింగ్ తప్ప అసలు ఆన్ గ్రౌండ్ వాట్ ఈస్ దట్ గ్రేటెస్ట్ అకాంప్లిష్ దట్ యు హావ్ డన్? వాట్ ఈస్ ది పావర్టీ రేట్ దట్ హెస్ బీన్ ఎలివేటెడ్? ఇవాళ మేము కొన్ని బియ్యం పంచుతున్నాము, తిండి దినుసులు ఇస్తున్నామనే కదా, ఆ చిన్న చిన్న వాటిని చూపెట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఏం గ్రేట్ చేసినారు చెప్పండి ఒక మాట. అసలు అట్లాంటి విషయాల మీద ఇఫ్ దేర్ ఇస్ అ డిబేట్ ఆన్ డెవలప్మెంట్, ప్రాబబ్లీ దీస్ పీపుల్ స్టాండ్ నోవేర్ ఎక్సెప్ట్ స్ప్రెడ్డింగ్ ఒక కమ్యూనల్ ఫీలింగ్స్. రామ మందిరం కట్టినాం, కృష్ణా మందిరం తెచ్చుకుంటాం, తర్వాత అక్కడ అది చేసినాం, ఇక్కడ ఇది చేసినాం. ఇదే కదా మొన్న ఇప్పుడు వందలాది మంది చచ్చిపోయినారు కుంభమేళాలో. ఎవడు జవాబుదారీ? హూ హెజ్ ఆన్సర్? ఆ చావులకు ఈ చావులకు తేడా ఏముంది చెప్పండి? వేలాది మంది చచ్చిపోయినారు, వాళ్ళ అడ్రస్లు లేవు, వాళ్ళ పత్తా లేదు, అతా లేదు. ఎవడైనా అడిగిన వాడు ఉన్నాడా? ఈ దేశంలో ప్రతిపక్షం చెత్త ప్రతిపక్షం ఉండడం వల్ల, దుర్మార్గ ప్రతిపక్షం ఉండడం వల్ల, ఏ రకమైన ప్రశ్నలు వేయలేకపోవడం వల్ల, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఆస్తుల రక్షణ, వాళ్ళ బాధ్యత మీద వాళ్ళు నాశనం అవడం వల్ల దేశ ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఇవాళ ప్రజల గురించి ఎవడు మాట్లాడినా వాడిని అర్బన్ నక్సలైట్స్ అని ఒక కొత్త బ్రాండ్ నేమ్ వేస్తా ఉన్నారు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్. వీ డోంట్ అగ్రీ విత్ దట్ ఎట్ ఆల్. We are here to defend the constitution. How can you say that we are anti-nationals? How can we be subjected to sedition? మీరు అర్బన్ నక్సల్ అలాంటి భావజాలం గలవాళ్ళు. ఐ డోంట్ మీన్ శరత్ కుమార్. శరత్ కుమార్ is not an individual. శరత్ కుమార్ is capable of fighting for. మీకు మీరు అర్బన్ నక్సల్ అని ఒప్పుకున్నారా? లేదండి, మీరు అంటున్నారు. డెఫినెట్లీ ఒకవేళ మీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ లో, మీ ఎటిమాలజీలో, ఒకవేళ మీ దృష్టిలో మీరు మమ్మల్ని అంటే నక్సలైట్ల తరఫున మాట్లాడుతున్నందుకు, అర్బన్ నక్సలైట్ అన్న అక్కస్తో కనుక మీరు మాట్లాడితే వీఆర్ రెడీ టు టేక్ దట్. We are ready to fight against the society. We are ready to fight against the government. Then you deserve sedition case. పెట్టమ్మా మీ ప్రభుత్వంతో పెట్టించు. We are capable of fighting. మీరు తోటాకు చప్పులకు భయపడుతూ మేము వకాలా చేయట్లేదమ్మా ప్లీజ్. శరత్జీ, కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రతిపక్షం మీద, రాహుల్ గాంధీ మీద, తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలో సిచ్యువేషన్స్ మీద మీ అనాలిసిస్ పెంటాక్స్ మిమ్మల్ని నేను అభినందిస్తున్నా ఆ యొక్క అనాలిసిస్ కు. అయితే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మనం వెళ్దాము. తప్పకుండా ట్రైబల్ ఏరియాస్ ఉన్నటువంటి 7 సంవత్సరాల వాజ్పేయి, 10 సంవత్సరాల మాకు ఒక అవకాశం, ఒక 16-17 ఇయర్స్ వచ్చింది సార్. ఈ 16-17 ఇయర్స్ లో కొన్ని రాష్ట్రాల్లో 15 అవకాశం వచ్చింది. ఆ రాష్ట్రాల్లో ట్రైబల్ ఏరియాస్ లో, ఎస్టీలలో డెవలప్మెంట్ ఏంది అనేది తప్పకుండా మనం వెళ్దాం. మీరు నిజంగా ఏదైతే లేవదీశారో దీన్ని మీరు మాతో పాటు మా పార్టీలోనే తిరుగుతారు. మనం వెళ్దాం సార్ తప్పకుండా. మీకు బీహార్ లో ఒక్క నిమిషం, మొన్న బీహార్ సంబంధించిన 34 షెడ్యూల్ క్యాస్ట్ సీట్లు బీజేపీ గెలిచింది తెలుసా అండి? ఎన్డీఏ గెలిచింది. కాబట్టి ఇప్పుడు పబ్లిక్ ఎందుకు బీజేపీ వైపు వేస్తున్నారు? ట్రైబల్ స్టేట్స్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఉంది సార్? మొత్తం బీజేపీ ఉంది అక్కడ. అయితే జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీల కంటే బీజేపీ సపోర్ట్ ఎందుకు ప్రజలు చేస్తున్నారు? మీరు దాన్ని అర్థం చేసుకోండి శరత్జీ. మీరు జస్ట్ అనగానే కాదు,
డెమోక్రసీలో ఇన్ కంపారిజన్ విత్ అదర్ పార్టీస్ బీజేపీ 200 రెట్లు బెటర్. కాబట్టి అక్కడ అధికారంలోకి వచ్చినాం. 34 సీట్లు ఎస్సీ సీట్లు ఎందుకు గెలిచినాం? ఎన్డీఏ మేము వాళ్ళకు ఎస్టీ సమాజానికి మేము దగ్గరైనాం కాబట్టి మేము అయినా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు అనేది కరెక్ట్. మీరు అన్న ఆక్రోశం మొత్తం సిపిఐ మీద, సిపిఎం మీద, కాంగ్రెస్ మీద మీ ఆక్రోశం అంతా నాకు అర్థమైంది శరణ్జీ. అది కాదండి, నేను ఒక మాట చెప్తాను సార్, దయచేసి మరోలాగా భావించద్దు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గెలవలేకపోతున్నారంటే ఆ చవటలకి గ్రాస్ రూట్ లెవెల్లో సపోర్ట్ అవసరం లేదు. వాళ్ళంతా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీల వాళ్ళని తెచ్చుకొని వాపే బలుపు అనుకొని ట్రీట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక బీజేపీ లాగానో లేకపోతే ఇతర పార్టీ లాగానో క్యాడర్ బేస్డ్ గా లేరు. వాళ్ళు టికెట్లు అమ్ముకోవడం వాళ్ళ సంస్కృతి. వాళ్ళ దగ్గర మీరు ఇప్పుడు అయితే భారతీయ జనతా పార్టీలో నిన్నగాక మొన్న చేరితే వాడికి టికెట్ రావాలంటే చాలా అగమ్య గోచరం. ఇప్పుడు 1 or 2 ఇన్సిడెంట్స్ లో జరుగుతుందేమో కానీ క్యాడర్ అనే వ్యక్తి వాడు తన పార్టీతో పాటు గ్రో అవుతాడు, పార్టీతో డెవలప్ అవుతాడు. ఇక్కడ అట్లా కాదు కదా. లాస్ట్ మినిట్ లో కూడా ఒక 30%, 25% టికెట్లు అమ్ముకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, మహారాష్ట్రలో గాని బీహార్ లో గాని 70% సీట్లు అమ్ముకున్నారు. వాళ్లకు సత్తా సామర్థ్యం లేని చోట్ల బార్గెన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి టికెట్లు తీసుకున్నారు. కాంగ్రెస్ వల్లనే ఇవాళ ఆర్జేడీ నాశనం అయింది అని చెప్పి ప్రధానమంత్రి చెప్పాడు. ఒక్క నిమిషం, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నరారి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. ఒక్క నిమిషం నరారి గారు, ఒక్క నిమిషం శేఖర్ జీ. శంకర్ మౌనిక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, తర్వాత నరారి వేణుగోపాల్ రెడ్డి గారు. ఎస్ వాళ్ళ పాపం, ఎందుకంటే మనం ఆమెను అటాక్ చేసినా అనే భావనలో పోతుందేమో. అట్లా కాదు, సారీ. అట్లాంటి నేను మీలాంటి వాళ్ళని చాలా మందికి సహాయ సహకారం. యంగ్ లాయర్, మీరు సీనియర్ లాయర్ అయితే యంగ్ లాయర్ మౌనిక సింగ్. I wish she should get the right opportunity to speak. Yeah, చెప్పండి. మీరు లాయర్, యు నో దట్ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఎక్కడ లా చదివారు మౌనిక్ గారు? మీరు ఎక్కడ చదివారు? శాతవాహన యూనివర్సిటీ. కరీంనగర్. మీరు పక్క జిల్లానే, మీరు ఆదిలాబాద్ అయితే కరీంనగర్ అంతే పక్కనే. మీరు చెన్నూరు శరత్ గారిది పక్క జిల్లా. ఒక విషయం చెప్పాలి మేడం కి. వోల్టేర్ అని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక విషయం చెప్పినాడు తల్లి. ఏమని అంటే, ఐ డిఫర్ విత్ యూ టూత్ అండ్ నేల్ ఆన్ వాట్ యూ సెడ్, బట్ ఐ ఆల్వేస్ అప్హోల్డ్ యువర్ రైట్ టు సే వాట్ యూ వాంట్ అన్నాడు. కాబట్టి మీకు నాకు భేదాభిప్రాయాలంత మాత్రంలో మీ గొంతు నొక్కడమో లేకపోతే మీరు మాట్లాడకుండా చేయడమో, మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడమో, అటాక్ చేయడం అనేది నేను ఎన్నడూ చేయలేదు, రెండు లేదు. యు ఆర్ లైక్ ఎ సిస్టర్, యూ విల్ ఆల్వేస్ హ్యావ్ మై బ్లెస్సింగ్స్ అండ్ మై సపోర్ట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ I want that you should be on a proper direction. You should think of all this. Tomorrow this responsibility may fall upon you. Supposing somebody who is a victim of police harassment, he comes and seeks your protection. If this kind of a narrow thinking is there, how can you provide any protection to him? మీరు అనొచ్చు కదా, నువ్వు నక్సలైట్ లాగా ఉన్నావు, నువ్వు నక్సలైట్ల లాగా అఘాయిత్యాలు అత్యాచారాలు చేసినావు, ఇప్పుడు నువ్వు వచ్చి కేసులలో ఇన్వాల్వ్ అయి ఉన్నా నీకు నేను బెయిల్ వెయ్యా అని అంటారా? మౌనిక్ గారు చెప్పండి. జీ సార్ అడిగిన క్వశ్చన్స్ రాసుకున్నా, వాటికి ఆన్సర్స్ చెప్తాను సార్. విదేశాల నుంచి ఆయుధాలు ఎట్లా వచ్చినాయి అని అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటిదంటే, దేశద్రోహం చేయాలి అనుకున్నప్పుడు, ఆర్మీని శత్రువులుగా భావించినప్పుడు ఆర్మీ దగ్గర ఉండే బేసిక్ థింగ్ ఏంటిదంటే ఎమ్యునిషన్. అంటే ఆర్మీ దగ్గర వెపన్స్ ఉంటాయి కాబట్టి ఆ వెపన్స్ తోనే వాళ్ళతో యుద్ధం చేయాలి. కాబట్టి దేశంలో మీకు ఆర్మీ వెపన్స్ దొరకవు కాబట్టి శత్రు దేశం మన దేశాన్ని లోపల నుంచి పాడు చేయాలని చూస్తుంది. కాబట్టి శత్రు దేశం ఆటోమేటిక్ గా ఇస్తుంది. ఇచ్చినప్పుడు దేశంలో ఉన్న దేశద్రోహులకు ఆ వెపన్స్ యూజ్ అయ్యి అప్పుడు దేశంలో ఉన్న ఆర్మీ మీద యుద్ధం చేయొచ్చు. ఎందుకంటే ఆర్మీ అంటే వెపన్స్ అంటే ఆర్మీ. కాబట్టి విదేశాల నుంచి ఎట్లా వచ్చినాయంటే, విదేశీ శత్రు దేశాలు రెడీగా ఉంటాయి. దేశం లోపల ఎవరైనా దేశద్రోహులు ఉంటే వాళ్లకు వెపన్స్ అందించడానికి అనేది అది కామన్ అండ్ బేసిక్ థింగ్ అన్నమాట. నెక్స్ట్, అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు? ఇందాకనే నేను చెప్పిన, కొందరు నక్సలైట్స్ గా ఉండి మాజీ నక్సలైట్స్ సమాజంలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అందులో రిక్రూట్ చేసే వాళ్ళే అర్బన్ నక్సలైట్స్. అందులో లేదు. నెక్స్ట్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే న్యాయ ప్రక్రియ అనేది ఉండాలి. అందరికి హ్యూమన్ రైట్స్ ఉంటాయి. హ్యూమన్ రైట్ కింద వాళ్ళకు కూడా ఫండమెంటల్ రైట్ టు లివ్ అని ఉంటుంది. అజ్మల్ కసాబ్ కి కూడా ఉంటదండి. మొన్న టెర్రరిస్టులు డాక్టర్ చదివిండ్రు, వాళ్ళని డాక్టర్లు అనొద్దు. సో మొన్నటి ఉమర్ గాని, షహీన్ బేగం గాని, వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులు. వాళ్ళకు కూడా రైట్ టు లివ్ ఉంటది. కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తామా? ఇయ్యం. ఎందుకంటే దేనికైనా ఒక ప్రతిదానికి ఆప్షన్ కి ఒక వివేకం, విచక్షణ అనేది ఉన్న తర్వాత
ఎవరికి రైట్ టు లివ్ అనేది ఎవరికి ఉంటది, రైట్ టు లివ్ అనేది ఎవరికి ఉండదు. ఒకరి మీద హత్యాయత్నం చేసిన అంటే ఆర్మీ ఆఫీసర్స్ మీద గానీ, పోలీస్ ఆఫీసర్స్ మీద గానీ, పోలీస్ స్టేషన్ల మీద గానీ దండయాత్రలు చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళను జవాన్లను మర్డర్ చేసే నక్సలైట్లకు రైట్ టు లివ్ ఫండమెంటల్ రైట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ గిరిజనులకు ఏం చేసిండ్రు భారతీయ జనతా పార్టీ అంటే, తెలంగాణలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకున్నా కూడా సమ్మక్క సారక్క అనే యూనివర్సిటీని స్థాపించడం వల్ల ఏం చెప్పినామంటే, సమ్మక్క సారక్క అనేది దాని ప్రైడ్ అని తీసుకొని వాళ్ళ నాగరికతకు ఆ ప్రైడ్ అని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి అనే ఉద్దేశంగా సమ్మక్క సారక్క అనే యూనివర్సిటీని స్థాపించింది భారతీయ జనతా పార్టీ. ఏం చేసిండ్రు, రామజన్మభూమి మాత్రమే ఇచ్చిందా అంటే 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నారు కోవిడ్ తర్వాత కూడా. అసలు ప్రపంచంలో భారతదేశం అనేది కోవిడ్ తర్వాత ఉండనే ఉండదు అని అనుకున్న టైంలో దాని నుంచి ఓవర్కమ్ చేస్తూ మన వ్యాక్సిన్ మనమే తయారు చేసుకుంటూ పీపీఈ కిట్లు కూడా చేసుకోలేని ఈ దేశం అని అనుకొని ప్రపంచం అంతా చూస్తుంటే మనం వాటిని ఓవర్కమ్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 80 crores మెంబర్స్ కి రేషన్ ఎవ్రీ మంత్ వస్తుంది. నెక్స్ట్ 50 కోట్ల జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసినాం. ఇది మరి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాలేదే, 1947 నుంచి మొదలు పెడితే 2014 దాకా జన్ధన్ ఖాతాలే లేవు. 2014 లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినాక అయింది. మీరు ఏం చేశారు చెప్పి అది తెలుసు, ఎట్లాగో వనవాసి కళ్యాణాశ్రమం ఆర్ఎస్ఎస్ చేసింది, తర్వాత ఇవన్నీ చేసింది ఓకే. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఇవన్నీ చేసినా ఎందుకు పోతున్నారు అంతేనా శరత్ గారు? శరత్ గారు ఒకటి నేను ఒక్క నిమిషం శరత్ గారు, కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ట్రైబల్ ఏరియాస్ లో, విలేజెస్ లో. ఇంతకు ముందున్న పరిస్థితి లేదు. తెలంగాణలో కూడా ఇప్పుడు నక్సలిజం రిక్రూట్మెంట్ తగ్గిందంటే చాలా రోడ్లు వచ్చాయి, డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా. డెవలప్మెంట్ దారిద్ర రేఖ దిగువ నుంచి కూడా చాలా మంది బయటకు వస్తున్నారు కదా. భరత్ గారు, మీరు ఎవరో ఒక 10 మంది లంబాడ నాయకులను దృష్టిలో పెట్టుకోను, లేకపోతే సీతక్క లాంటి ఒక గిరిజన లేడీస్ దృష్టిలో పెట్టుకొని ఈ గిటీలు కట్టించుకొని వీళ్ళదే అభివృద్ధి అని అంటే కాలేదా? డెవలప్మెంట్ జరగలేదా? తెలంగాణలో ఇప్పుడు తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉన్నాయా? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి ఆ సిచ్యువేషన్ ఇంకా ఉందా? అది కదండి, ట్రైబల్ ఏరియాస్ లో అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ల్యాక్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ అనేది ఇట్స్ ఎ హార్డ్ రియాలిటీ ఆఫ్ ద డే. తర్వాత రెండోది భరత్ గారు, దయచేసి మీరు గుర్తించండి, ట్రైబల్ లాస్ అన్నిట్లలో కూడా ది ఓవరాల్ కంట్రోల్ ఈస్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ ది సెంటర్ వాంట్స్ టు డెవలప్ దిస్ నోటిఫైడ్ ఏరియాస్ అండ్ వాంట్ టు డెవలప్ ఇట్, నో స్టేట్ గవర్నమెంట్ కెన్ కమ్ ఇన్ ద వే. ఎన్నడండి ఏ ఒక్క చోట ఇగో ఫలానా తెలంగాణలో ఈ ప్రాంతాలని ట్రైబల్ ఏరియాస్ ఇవన్నీ ఈ బేసిక్ మినిమం నెసెసిటీస్ కు లేకుండా ఉన్నాయి, ఇవి ఈ రకంగా సఫర్ అవుతున్నాయి. మనం ప్రతిసారి ఎపిడమిక్స్ వచ్చినప్పుడు చూస్తాం కదా, ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారా? రంపచోడవరంలో గానీ, ఇక్కడ గానీ, మన ప్రాంతాల్లో గానీ ట్రైబల్ ఏరియాస్ లో ఎట్లా చచ్చిపోతారు? పిట్టల్లాగా రాలిపోతా ఉంటారు ప్రతిసారి. ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాట్ ఆన్ అవర్ సివిలైజేషన్? అంటే ఇంతకు ముందుతో పోలిస్తే దర్ ఇస్ చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. నాట్ ఓన్లీ ట్రైబల్ ఏరియాస్. ఇప్పుడు మన మీ చెన్నూరులోనే నల్లా ఆదిరెడ్డిని చంపారు, ఇవాళ చెన్నూరులో నక్సలిజం ఎందుకు లేదు? డెవలప్మెంట్ ఫలాలు అందే కదా సార్. ఈ బయోటెక్, భారత్ బయోటెక్ వాళ్ళు, లేకపోతే సార్ ఒక్క నిమిషం, మీరు ప్రశ్న అడిగారు, నా మీద మాట్లాడారు, నన్ను మాట్లాడే ఒకటి కష్టం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ మోడీ కనుక్కున్నాడా? ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది, అది భారత్ బయోటెక్ వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన పుణ్యమా అని సపోర్టు. అది ఒక రకంగా ఆ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. ఎవరవునన్నా కాదన్నా అట్లాంటి ఫార్మా కంపెనీస్ ని, వాటి డెవలప్మెంట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, ఇవన్నీ జరిగినాయి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం ఆన్ గివింగ్ vast tracts of lands to these pharma companies, and the pharma companies causing lot of pollution. All that apart, but the fact remains that it is the Telangana which has provided this vaccine not only for the entire country, even for transportation to other countries also. తర్వాత రెండోది ఏమంటే, నేను చెప్పదలుచుకున్న పాయింట్, ఒక పథకం ప్రకారం ఇప్పుడు ఒక 5 సంవత్సరాలలో ఇంత అమౌంట్ ను ఖర్చు పెట్టి దేశంలో గీగి ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయని ఒక మ్యాపింగ్ అవుట్ చేసేసి, ఈ ఏరియాస్ లలో కంపల్సరీగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కు ఈ స్టెప్స్ తీసుకుంటాము, ప్రైమరీ హెల్త్ కు ఈ స్టెప్స్ తీసుకుంటాము అని నెసెసరీగా మీరు ట్రైబల్ ఏరియాస్ లలో హాస్పిటల్స్ కట్టారా? విద్యాలయాలు ఉన్నాయా? ఇవాళ ఆశ్రమ పాఠశాలల్లో జరుగుతున్న పరిస్థితి
పాములు తేళ్లు గుట్టి ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు ఎంతమంది చేసుకున్నారు. మనము వి షుడ్ బి ఇన్ రియల్ లైఫ్ టైం. మౌనిక్ గారు, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే 1947 నుంచి టెర్రరిస్ట్ సారీ 1947 నుంచి నక్సలైట్ అటాక్స్ లలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్సే. బీజేపీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది. బీజేపీలో నక్సలైట్ చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్. చాలా మంది చనిపోయినారు ఏబీపీ నుంచి, చాలా మంది. రామన్న, గోపన్న, జిత్తన్న, పొలిటికల్ కంటెంపరీ మురళి మా ముందే జరిగింది ఆ అటాక్. మురళీధర్ రావుకు బుల్లెట్ దిగింది నిన్ననే. ఇప్పుడు నిన్న వాళ్ళ బ్రదర్ రాజవర్ధన్ రెడ్డి కూడా వచ్చాడు. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా జరిగే ఇన్సిడెంట్స్. నల్గొండలో గుండగాని మైసయ్య గౌడ్. పొలిటికల్ గా లీడర్స్ ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళే చనిపోయింది. ఈవెన్ మొన్న కూడా శ్రీధర్ బాబు గారి మినిస్టర్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి వాళ్ళ నాన్నని కూడా నక్సలైట్స్ చంపేశారు. కాబట్టి ఇట్లా దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. అది దయచేసి శ్రీధర్ అతను ఎవరు శ్రీపాదరావు గారు నాకు బాగా తెలుసు. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఆయన ఒకసారి నక్సలైట్లు కిడ్నాప్ చేసి పోయిన తర్వాత ఒక చోట దాచి ఆయన బయటికి వదిలేసి 24 hours లో ఏఐఆర్ లోపల వార్త రావాలి, నిన్ను మేము నక్సలైట్లు కిడ్నాప్ చేయలేదు, నిన్ను మేము పట్టుకోలేదు, నువ్వే సొంతగా వచ్చినావు అని చెప్పి స్టేట్మెంట్ రావాలనంటే నా దగ్గర, నేను సెక్రటరియట్ డ్యూటీలో ఉంటే నా దగ్గర కురికి వచ్చినాడు శ్రీపాదరావు. వచ్చేసేసి దోస్తు నాకు ఎట్లయినా ఈ వార్త రావాలా అని అంటే అప్పుడు జీడిగుంట రామచంద్రమూర్తికి ఫోన్ చేసేసి నేను చెప్పినాను, సార్ ఇది వార్త రావాలంటే, అరే ఆల్రెడీ వార్తలన్నీ అయిపోయినాయి కదబ్బా, ఇప్పుడు నేను ఎట్లా చొప్పించేదనయ్యా, నీకు చేత కాదయ్యా, గా మాత్రం నువ్వు ఏం చేయకుండా మిత్రుత్వమైంది అని తిడితే అప్పుడు హెడ్లైన్ కింద ఈ వార్తను చొప్పించి 110 వార్తలలో వచ్చింది. తర్వాత దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు బి సెడ్ అబౌట్ దోస్ ఇన్సిడెంట్స్. అక్కడ ఉతగనే ఎవరినో ఎక్కడో చంపలేదు, దానికి చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అది. అయినా చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం నీచంగా మాట్లాడాలి. నరహరి గారు చాలా సేపటి నుంచి ఉన్నారు. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్, వింటున్నా. మీరు అప్పుడు ఏదో ఇంటర్వ్యూ కావాలనుకున్నారు, బట్ అప్పుడు వాళ్ళిద్దరు మొలుగులో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, హన్మకొండకు వచ్చేసిన. చెప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఫ్లో కావద్దని చెప్పాను. సో ఒకటి, ఇవాళ లొంగిపోయినారు 39 మంది, ఇంకా 59 మంది ఉన్నారట తెలంగాణ నుంచి. అవును, పేర్లు కూడా చెప్పారు. ఉన్నారా మీ కాంటెంపరీస్ ఎవరైనా ఉన్నారా? మీరు అప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నేనున్నప్పుడు, నేను చదువుకుంటప్పుడు ఉన్న వాళ్ళు కనుకలగిద్దే సమ్మిరెడ్డి వాళ్ళంతా కూడా లొంగిపోయినారు. ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నేను జిల్లా ప్రెసిడెంట్ గోపన్న వాళ్ళంతా లొంగిపోయారు. చాలా మంది లొంగిపోయినారు అప్పటి నుంచి. చాలా మంది వరంగల్ జిల్లా వాళ్ళు లొంగిపోయినారు. చాలా మంది కొందరు చనిపోయినారు, కొందరు ఇప్పుడు ఏదో వ్యాపారాలు అవి చేసుకొని ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. అది అయితే ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మీకు స్వాగతం, చాలా మంచి చర్చ జరుగుతున్నది. అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు ఒకటి చెప్తున్నా, పౌర హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు పౌర హక్కుల గురించి కంటే ముందు పౌర బాధ్యతల గురించి మాట్లాడాలి. బాధ్యతలు కరెక్ట్ ఉంటే వాటిలోనే ఇతరుల హక్కులు మిడి ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. మరి పౌర బాధ్యతల గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఉదాహరణకు మొన్న వేణుగోపాల్ గారు లొంగిపోయిండు. అనేక దశాబ్దాలు పనిచేసి అనేక మంది. ఇంకొక అతను కూడా లొంగిపోయిండు. ఆయన ఎవరు, ఉమేష్ చంద్రన్ చంపిన అతను, చంద్రబాబు నాయుడు గారికి బ్లాస్టింగ్ పెట్టి, ఇంకెవరికో బ్లాస్టింగ్ పెట్టి, మన పంచాయతీ మినిస్టర్ ను చంపేసి, ఇట్లాంటి వ్యక్తులు కూడా లొంగిపోయిండు. లొంగిపోయిన వాళ్లకు అనేక రివార్డ్స్ ఉంటే ప్రభుత్వం ఓ ప్రకటన ఇచ్చింది. ప్రకటిస్తే వాళ్ళతో పాటు అనేక వందల మంది లొంగిపోయారు. సీఎంల ముందు మనం లైవ్ చూసినాం. వాళ్ళకి ఇవ్వాలా, వాళ్ళ రివార్డ్స్ వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం, వాళ్ళు మళ్ళీ వీళ్ళు చంపారని వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చింది. ఏ పోలీసుని అయితే వాళ్ళు చంపినో ఉద్యమం అంతా అదే వాళ్లకు మళ్ళీ అదే పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి ఇప్పుడు కాపాడుతున్నాయి. అంటే ప్రభుత్వం దగ్గర డెమోక్రసీ ఉంది, క్షమాగుణం ఉంది, సిస్టమ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు పదే ఆ సార్ న్యాయ ప్రక్రియ ముందే శిక్షించాలి అంటే ఇప్పుడు అదే చట్టంలో వాళ్ళకి ఏమన్నా చట్టం పోలీసులను కాల్చేయమని వాళ్ళకి ఏమన్నా ఇచ్చిందా? న్యాయ ప్రక్రియలో ఉందా? వాళ్ళదేమన్నా ఏం లేదు కదా, వాళ్ళకి ఏం లేదు కదా.
కానీ నేను నక్సల్స్ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగినోని 45 సంవత్సరం 43 సంవత్సరం రాజకీయాలు ఉన్నాయి. మన శేఖర్జీ కూడా అక్కడ ఉన్నారు. వారు నా జిల్లానే, వారిది మాది ఒకటే జిల్లా. అనేక సంవత్సరం చూస్తున్నాం, అనేక పోరాటాలు చూస్తున్నాం, అనేక సార్లు మేము కూడా థ్రెటన్ నుంచి తప్పించుకున్నాం. నేనేమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడితే డెమోక్రటిక్ సిస్టమ్ లోకి వచ్చి పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలోకి వచ్చి పోరాడడం అనేది పరిష్కరించుకున్నారు. కానీ వాళ్ళు ఈ ప్రజా సమస్యలను అడ్డం పెట్టుకుని దేశ వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించి దీన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడితే దేశ వ్యతిరేకమే అవుతుంది. వాళ్ళు దేశ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోదరి కూడా చెప్పింది కదా, దేశ వ్యతిరేకంగానే వాళ్ళు ఆయుధం పట్టాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్న దేశ వ్యవస్థను, దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని వ్యతిరేకంగా బాహాటంగా చెప్పుకుంటూ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మన శరత్ గారు పదే న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అదే ఆ రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగానే వాళ్ళు పోరాడుతున్నారు. పోరాడినప్పుడు వాళ్ళను చట్ట పరిధిలో తీసుకురావని పోలీసు వాళ్ళు పెట్టినప్పుడు బ్లాస్టింగ్ చేసి వాళ్ళని చంపుతున్నారు. వాళ్ళు వాళ్ళ చట్ట పరిధిలో తీసుకొని పోయినప్పుడు వాళ్ళు డెన్లు తయారు చేసుకొని వాళ్ళు మాటేసి చంపుతున్నారు. అలాంటప్పుడు చట్టంలో కూడా అదే పోలీసులు ఆత్మరక్షణ కొరకు కాల్పులు జరుపుతున్నారు. ఒకటి. రెండోది బూటకు ఎన్కౌంటర్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు యుద్ధంలో పోయినాక ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అది ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం చేస్తే అంతకుముందు వాళ్ళు దోస్తుగా ఇద్దరు అటు ఇటు బార్డర్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, చేయాలా అవుతారు. కానీ యుద్ధం వచ్చినప్పుడు ఎవరికి వాడే. ఇప్పుడు యుద్ధంలో పోయినప్పుడు ఎత్తులు పై ఎత్తులు డాన్ల బూటకమా నిజమా ఇవన్నీ ఉండయి. అరే నిన్ను చంపుతుంటే తన ఆత్మరక్షణ కొరకు తనకు ఆయుధం ఇచ్చినప్పుడు తను తన ప్రాణం కాపాడుకోవడమే కాకుండా చట్టాన్ని కాపాడేందుకు కూడా అతను దేశాన్ని కాపాడేందుకు కూడా ఫైట్ చేస్తున్నాడు. త్యాగం పిల్లది. అరే నువ్వు దేని కొరకు తుపాకీ పెట్టినవో చెప్పవు. నువ్వు తుపాకీ పట్టుకొని చర్చలు అంటావు. చర్చలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినాయి? నువ్వు చర్చలు తుపాకాడ పడేది చర్చలోరా. ఇప్పుడు మల్లోదుల వేణుగోపాల్ గానీ ఇతరత్ర లొంగిపోయిన వాళ్ళందరికీ వాళ్ళందరూ ఇప్పుడు ప్రజా సమస్యల విషయంలో పోరాడమనండి. ప్రజా సమస్యల విషయంలో పోరాడినప్పుడు వాళ్ళకి తుపాకులు అవసరం లేదు. ఆ స్వేచ్ఛ ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, చట్టం ఉన్నది. కొట్లాడండి, తీసుకురండి మార్పులు. ఎన్ని సమస్యలు పరిష్కారం అయితే లేవు. కాబట్టి ఇదంతా వితండవాదంతో ఏమైనా పౌర హక్కు లేదు, ఏం లేదు. వాళ్ళ బాధ్యత లేవు. వాళ్ళ బాధ్యత పాటించరు. ఎప్పుడు కూడా పౌర బాధ్యత నిర్వర్తించడం. ఒక వ్యక్తి తన బాధ్యత నిర్వర్తిస్తే అప్పుడు ఆ సమాజం కూడా అదే విధంగా బాధ్యత నిర్వర్తిస్తే ఈ సమస్య ఉండదు. కానీ బాధ్యత లేకుండా వీళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు. బాధ్యత లేకుండా హక్కులు ఉండయి, అసలు హక్కులే ఉండయి. బాధ్యత నిర్వర్తిస్తే హక్కులకు భంగం కలగది. కానీ బాధ్యత లేనోళ్లే హక్కుల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఏడ కూర్చొని రెచ్చగొట్టి మీరు జంగల్లో కొట్లాడండి అని వీళ్ళు మాత్రం మంచిగా పిల్లల్ని చదివించుకొని వీళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ ప్రభుత్వాల మీద ఏదైతే వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ, అరే డెమోక్రసీలో నీకు అనేక అవకాశాలు ఉన్నాయి, మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పరాదు. ఇప్పుడు ఏమన్నంటే చట్టం ముందు ఎట్లా నిలబెట్టాలి వాళ్ళని? వాడు వస్తే తుపాయి పట్టుకొని సంపద నిలబెట్టాలంటే మరి ఎట్లా నిలబెట్టాలి వాళ్ళని? చట్టం ముందుకు ఎట్లా తీసుకురావాలి? ఎట్లా దొరుకుతారు చెప్పండి? నాకు చెప్పండి, ఎట్లా రావాలి? అనేక మంది పోలీసులు చనిపోయిన విషయం మేము దానం చేసినాం. పోలీసులు చనిపోతే ఏడ్చుకుంటూ దానం చేసినాం. రాజకీయ నాయకులను చంపిండ్రు, అనేక మందిని చంపిండ్రు. అంటే వాళ్ళకి ఎవరిచ్చింది? అరే ఏ చట్టం ఇచ్చింది? ఏ చట్టం ఇచ్చింది? వాళ్ళ హక్కులు చంపేటోనికి హక్కు ఉంటది కానీ అంటే ఇప్పుడు ఎవడైతే తుపాకీ పట్టుకొని చంపుతున్నాడో ఆ చంపేటోనికి చచ్చిపోవడానికి హక్కు గురించి ఎందుకు మాట్లాడరు? జీవించే హక్కు గురించి ఎందుకు మాట్లాడరు? ఏ రైట్స్ ఏ రైట్స్ నువ్వు తుపాకీ పెట్టినావు? దేని కొరకు తుపాకీ పెట్టినావు? ఎవరి దగ్గర జవాబు లేదు. మేము కూడా కాలేలేపులా రాడికల్స్ వర్సెస్ విద్యార్థి పరిషత్, రాడికల్స్ వర్సెస్ నేషనలిస్ట్ గా ఎన్నో కొట్టాడలే, ఎన్నో చర్చలేని, కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఒకటే పిడివాదం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు పక్కా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. వాళ్ళు దేశద్రోహులు, నాకు డౌటే లేదు. ఏమైనా హోమ్ మినిస్టర్ మాట్లాడారు. హోమ్ మినిస్టర్ ఎందుకు? హోమ్ మినిస్టర్ శాంతి భద్రతలు కాపాడడం, వేర్పాటువాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేయడే హోమ్ మినిస్టర్ పని. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు? లీగల్ గా మాట్లాడుతున్నాడు. లొంగిపోయాడు బాబు అన్నాడు. లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు లేరా? మనం ఉన్న ఇదే మొన్ననే కదా చర్చలు. అరే అట్లా కాదు, వాళ్ళని చంపిండ్రా? ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పోలీసులను చంపిండ్రు? మరి వాళ్ళు లొంగిపోతే వాళ్ళని చంపేదా? చంపలే కదా. వాళ్ళకి రక్షణ కూడా ఇచ్చింది కదా, వాళ్ళ రివార్డు కూడా ఇచ్చింది కదా. ఇంకా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేసింది నీకు? కాబట్టి ఇవాళ వితండవాదం చేస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వరకు ఈ చట్టంలో హక్కులు వాళ్ళకు వర్తించాలని మాత్రం మాట్లాడు. అరే నువ్వు ఈ దేశం ఈ చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు చట్టం ఇచ్చే హక్కులు నీకెందుకు వస్తాయని నేను అంటున్నా.
ఆ చట్టం ఇచ్చే హక్కులు నీకెట్లా వర్తిస్తాయి? దాన్ని వ్యతిరేకిస్తున్నావు నువ్వు. అంటే నువ్వు బతికేందుకు ఆ చట్టం యొక్క హక్కులు నువ్వు దానికి చట్టం అవ్వాలి ఉండి దేశాన్ని ఇచ్చిన చట్టాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆ హక్కులు, మానవ హక్కులు అనేది ఏమంటారు సార్, మానవ హక్కులు అనేది అందరికి ముందు రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా హక్కులు అయితే ఉన్నాయి. రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలే రాజ్యాంగంలో నేను చంపేందుకు కట్టే నువ్వు సావు అని ఇక్కడ రాజ్యాంగం చెప్పాలి. అడ్వకేట్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి చెప్పాలి. మీరు వాళ్ళ అడ్వకేట్లు వారే కట్టే అడ్వకేట్ లో డెఫినేషన్ చెప్పిండ్రా? అడ్వకేట్ ఒక ఆయన న్యాయం కొరకు, ఆయన అన్యాయం కొరకు వాదిస్తాడు. ఇద్దరు న్యాయం కొరకు వాదిస్తే సమస్య ఉండదు. కాబట్టి అడ్వకేట్ గురించి మనం అంటే నేను అడ్వకేట్లను అవమానపరచలేను. ఇప్పుడు నిన్న కూడా చెప్పిన నేను అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్లు వాళ్ళ యొక్క వాదన నెగ్గించుకుందుకు మాట్లాడడం కాదు, వాళ్ళ న్యాయం నెగ్గించుకుందుకు మాట్లాడాలి. అప్పుడు నిజమైన అడ్వకేట్ న్యాయమేదే కదా, అది ఉందా? కాబట్టి అడ్వకేట్లు మాట్లాడుతున్నారనే దానికంటే మనకు రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుతాను. నేను నిన్న కూడా చెప్పిన రూల్ ఆఫ్ లా అంటే ఏంది? చట్టబద్ధ పాలన. నా దృష్టిలో చట్టబద్ధ పాలనతో పాటు ధర్మబద్ధ పాలన కూడా ఉంటుందని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నేను చెప్పేది ధర్మబద్ధ పాలన. ధర్మబద్ధ పాలన ఎప్పుడు ఉంటుంది? చట్టబద్ధ పాలన కోరుకుంటూనే చట్ట పరిధిలో కానప్పుడు కొన్ని ధర్మబద్ధంగా చేస్తారు. ఇప్పుడు మా దగ్గర ఉదాహరణ చెప్తున్నా, యాసిడ్ పోస్తుండ్రు ఆడపిల్లల మీద, ముగ్గురిని ఎన్కౌంటర్ చేసిండ్రు. అన్ని ఎన్కౌంటర్ చేయరు. అది ఆడపిల్లల భద్రకు ఒక భయం ఉండాలని ఎక్స్ట్రాడినరీ కేసులు కొన్ని ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ కేసులు పట్టుకొని మీరు ఎట్లా చేసిందంటే ఎట్లా? ఎవడు కంట్రోల్ చేయాలి? మరి ఇప్పుడు శాంతి భద్రతను కంట్రోల్ చేయాలంటే ఎట్లా చేయాలి? కొన్ని ఎక్స్ట్రాడినరీ కేసులు ఉంటాయి, కొన్ని చట్టం అవతలివి కూడా చేస్తారు, కానీ సమాజం కొరకే చేస్తారు. అవి కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం నేను చెప్పిన గ్రామాలలో లక్షల పంచాయతీలు అవుతున్నాయి, అవన్నీ చట్టం అవతలు అవుతున్నాయి. అవన్నీ నువ్వు తప్పని చెప్తావా? కాబట్టి అక్కడ న్యాయం ఉందా లేదా అని ఆలోచించాలి. అంతేగాని నేను తుపాయి పట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని చంపుతా, నన్ను ఏమనుకున్నాను చట్ట పరిధిలోనే శిక్షించాలంటే నువ్వు చట్ట పరిధిలో ఉన్నాక నిన్ను శిక్షించే అవకాశమే రాదు కదా. నువ్వు చట్టం అవతలు ఉన్నావు కదా, చట్టం అవతలు ఉన్న చట్టం ఎట్లా వర్తిస్తుంది నేనంటే వర్తిస్తుందంటే ఎట్లా వర్తించే చట్టం ఉందా? అది చట్టాన్ని వ్యతిరేకించడం చట్టం వర్తిస్తుందని ఉన్నదా రాజ్యాంగంలో? పోలీసులను చంపుతుంటే పోలీసులు పోయి ఎదురు కాల్పులు చేయొద్దని ఉన్నదా? ఆత్మరక్షణ చేసుకోవద్దని ఉన్నదా? వీళ్ళు ఇంతకుముందు శరత్ గారు అన్నారు పాకిస్తాన్ వాడు వాపం తెచ్చుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తా అంటే అలా 1000 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ తీసుకుంటూ ఉంటేనే కదా వాడు ఇచ్చే దొంగతనం తెచ్చుకుంటారా? ఏమన్నా వాళ్ళు ఏమన్నా అంజనం వేసి చూస్తారా? అంటే వీనికి ఈ దేశంలో వెపన్ తెచ్చుకున్నటువంటి దేశం పట్ల బాధ్యత ఉంటుందా? అంటే వెపన్ తెచ్చుకుంటానంటే నువ్వు దొంగతనంగా పాకిస్తాన్ తెచ్చుకుంటానో వాడిని చేయగలిపి నువ్వు దేశాన్ని వ్యతిరేకంగా తెచ్చుకుంటున్నావు. ఎట్లా తెచ్చుకున్నావు? నువ్వు కావాలి కాయద్దా అంటే కావాలి కాయకపోతే నువ్వు దేశాన్ని నాశనం చేస్తావా? కావాలి కాస్తాడు, కాస్తే ఇన్ని కోట్ల మంది ఉన్న కాడ, ఇంత పెద్ద బార్డర్ ఉన్న కాడ అవకాశాలు ఉంటాయి తెచ్చుకునేందుకు. నువ్వు తప్పు చేస్తున్నాడని నేను చెప్తే అరే నువ్వేం చెప్తానో కావాలి కాస్తాను ఏం చెప్తాను అంటే ఏం చెప్పాలి? నేను చెప్పండి దానికి ఆన్సర్ ఉంటుందా? శరత్ గారు, ఇది వితండవాదం కదా ఇది. శరత్ గారు, ఇప్పుడు అడ్వకేట్ శరత్ గారు ఆ ఉద్దేశం ఏంటంటే మానవ హక్కులు అనేవి మనుషులకు ఉంటాయి కానీ మృగాలకు ఉండవు. మనుషులు కాదు అసలు, వాళ్ళ అవతల వాళ్ళు చంపుతుంటే. ఒకటి మాత్రం ఉంది సార్, వీఆర్ ప్యారలల్ లైన్స్, వీ ట్రావెల్ టుగెదర్ బట్ వీ విల్ నెవర్ అగ్రీ ఆన్ ఎనీథింగ్. నేను సోదరితో గానీ లేకపోతే ఆయనతో గానీ నేను ఎక్కువగా దీని మీద ఆలోచించడం వేస్ట్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ సీరియస్ ఐడియాలజికల్ డిఫరెన్స్ బిట్వీన్ అస్. Fundamentally, I feel that fundamental rights are not granted. They are born rights. We have only recognized them by a constitutional process. Every person, please. సార్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్. నేను మిమ్మల్ని అంటలేను, భరత్ గారు చెప్తున్నా సార్. మావోయిజం అంటేనే ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించడము. మావోయిజం అంటేనే చైనాలో ఉన్న కమ్యూనిజం ఏకపక్ష పాలన ఏదైతే ఉన్నదో, ఏకపార్టీ పాలన ఉన్నదో అది రావాలని వాళ్ళు కోరుకోవడము. కాబట్టి ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం, రాజ్యాంగం ద్వారా వచ్చిన చట్టాలను వ్యతిరేకించడం, ప్రభుత్వాలను వ్యతిరేకించడం, చట్టబద్ధ పాలనను వ్యతిరేకించడం, ఏకపక్ష పాలన రావాలి, నియంతృత్వ పాలన రావాలి, చైనా లాంటి మావో కళలుగా ఉన్న పాలన రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అది దేశద్రోహం. దాన్ని వీళ్ళు సమర్థిస్తున్నారు. శరత్ గారు సార్, ఇప్పుడు థామస్ జెఫర్సన్, వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ది అమెరికన్ కాన్స్టిట్యూషన్, హీ సెడ్ వన్ థింగ్, ఎవ్రీ పర్సన్ ఇస్ బార్న్ విత్ ఇన్ఎలియనబుల్ రైట్స్ అని. అట్లనే మనిషి పుట్టుకతోనే కొన్ని హక్కులు వస్తాయి సార్. ఈ హక్కులను మీరు మేము దయతో హక్కులు రావు, బాధ్యతలు వస్తాయి. మీరు హక్కులు అంటా, నేను బాధ్యతలు అంటున్నా. బాధ్యత లేకుండా హక్కులు ఉంటాయి, బాధ్యత ఉంటే ఆటోమేటిక్ గా హక్కులు మాట్లాడతారు.
ఇక బాధ్యత గురించి మీరు చెప్పకండి దయచేసి, ఎందుకంటే మనం ఏదైనా వేరే అట్లా కాదండి. బాధ్యతగా ఉన్నప్పుడు హక్కులకు స్థానం ఎక్కడ ఉన్నదండి? బాధ్యత విస్మరించినప్పుడు హక్కుల గురించి వస్తుంది. అది ఆ బాధ్యత అందరికి ఉంటుందంటాను నేను. మీ ఆలోచన పౌర బాధ్యతలు లేకుండా పౌర హక్కులు ఉండయి. సారీ, I don't agree with you, sir. నాకు కూడా సోషల్ సైన్స్ తెలుసు. పౌర బాధ్యతలు లేకుండా హక్కుల గురించి మాట్లాడితే హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు పౌర బాధ్యత లేనప్పుడు నీకు హక్కు ఎక్కడ? జీవించే హక్కు ఎక్కడిది? అంటే నేను ఎవరిని పడిన వాళ్ళు చంపుతానని నేను అంటే how can you decide that we don't have any responsibility? నేను ప్రతి ఒక్క సార్ 140 కోట్ల మందికి పౌర బాధ్యత ఉంటదని నేను చెప్తున్నా. 140 కోట్ల మందికి పౌర బాధ్యత ఉంటది. ప్రపంచంలో ఉన్న 900 కోట్ల మందికి పౌర బాధ్యత ఉంటది. పౌర బాధ్యత లేనోడు హక్కు గురించి మాట్లాడే హక్కు లేదు. హక్కు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? బాధ్యతల నుంచే హక్కులు వస్తాయి. నేను సోషల్ సైన్స్ చదివినా, నేను సైన్స్ చదివినా. సార్ నేను ఒక విషయం చెప్తాను. మీరు ఏది పడుతుంది మాట్లాడాలి. మీరు ఒక the core value which I have been practicing and which I believe is that no man's life must be taken without subjecting them to due process of law. Any killing in the name of curbing extremism or in the name of protecting the borders or whatever it is, ఇట్లాంటివి ఏవి కూడా ఈవెన్ యుద్ధంలో దొరికిన వాళ్ళను కూడా మనం ఇంటర్నేషనల్ కోవెనెంట్స్ ప్రకారంగా సరెండర్ చేసేటువంటి విధానం ఒకటి ఉంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో కూడా. ఇవాళ ఉక్రెయిన్ లో కొన్ని ప్రాంతాలను మళ్ళీ సోవియట్ రష్యా వాళ్ళు ఆక్యుపై చేసుకుని వాపస్ ఇవ్వాలా అని ఉక్రెయిన్ ఈస్ డిమాండింగ్ అండ్ యుఎస్ఏ ఈస్ నెగోషియేటింగ్. అంటే నేను అనేది ఏమంటే నేను దేనికి లింక్ పెట్టట్లేదు సార్, చెప్తున్నాను. ఇవాళ ఎప్పుడు కూడా యాదకుంచుకోండి, ఒక టేకింగ్ అవుట్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ వితౌట్ సబ్జెక్టింగ్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ మర్డర్. దిస్ ఇస్ వాట్ ది లా శరత్ గారు నేను 10 రోజులు మీ చర్చలు చూస్తున్నా. ఒక్క రోజు కూడా నక్సలైట్లు అన్యాయంగా చంపిన వాళ్ళ గురించి ఒక్కసారి కూడా మీరు విచారం వ్యక్తం చేయలేదు. కానీ ప్రతిరోజు వాళ్ళకు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చంపిన వాళ్ళ గురించి మాట్లాడతలేరు మీరు. Sir, this debate is about the surrenderance of the Naxalites and also the killing of the Naxalites మీద టాపిక్ వచ్చింది. నిన్న డిబేట్ మీరు పార్టిసిపేట్ కాలేదు, మీరు వినలేదు. కానీ నేను విన్నా నిన్న కూడా విన్నా. నేను అందరి చర్చలు విన్నా, ప్రతిరోజు దీన్ని చూస్తున్నా. నిన్న పార్టిసిపేట్ ప్రతిరోజు మీరుంటున్నారు, మీ పాత్ర మారదు కానీ అందరి పాత్ర మారుతున్నది. అందరి చర్చలు మీ చర్చ కూడా వింటున్నా, నో డౌట్. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, సరే ఇవన్నీ డిబేట్ జరగనియండి, ప్రజాస్వామ్యంలో చర్చకు స్వాగతించాం, అవన్నీ చేద్దాం. కానీ ఇప్పటి వరకు నేను ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం పార్టీలో సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్న చట్టబద్ధ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో నక్సలైట్ని ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అన్యాయంగా చంపలేదు. వాళ్ళని లొంగిపోమ్మంటున్నారు, పునరావాసం ఇస్తున్నారు, ఆ ఏరియాలలో డెవలప్ చేస్తున్నారు. ఎన్నో రకాల 50 ఏళ్లలో ఎన్నో మారినాయి. 50 ఏళ్ల కింద ఉన్నట్టు ఇప్పుడు చాలా డెమోక్రసీ ఉంది, సమస్య ఉంటే చర్చలు ఉన్నాయి, మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ పోతున్నారు కదా. ఒక్క రోజులోనే అంత కాదు కదా, చేసుకుంటూ పోతున్నారు. నక్సలైట్లను అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా ఏం చంపలేదు. ఎక్కడైతే ఎక్స్ట్రీమ్ గా ఉన్నదో, ఎక్కడైతే వాళ్ళు పోలీసులను ఇబ్బంది పెట్టిందో, పోలీసులు వాళ్ళని పట్టుకునే క్రమంలోనో లేదా ఇట్లాంటి క్రమంలోనో చేస్తున్నారు అంతే తప్ప ఎక్స్టాండరీ గా జరుగుతున్నాయి తప్ప మొత్తం దేశం అంతా ఎక్కడ పడితే అక్కడ అన్డెమోక్రటిక్ గా చేస్తలేరు. విపరీతంగా హింసను సృష్టించి పాలకులను కానీ లేదంటే పోలీసులు కానీ చంపినప్పుడు దాని మీద లొంగిపోకుండా వాళ్ళు అదే తుపాకీ పట్టుకొని మేము కొట్లాడతాం అన్నప్పుడు ఆ కన్ఫ్రంటేషన్ లోనే పోతున్నారు తప్ప అంత మిక్కిలేం లేదు. కాకపోతే మీరు చర్చ తీసుకొస్తాను, ఒకే ఒక చర్చ ఏంటంటే అది బూటక ఎన్కౌంటరా నిజం ఎన్కౌంటరా, బూటకము ఎన్కౌంటర్. నిన్న కూడా ఈయన బూటకపు ఎన్కౌంటర్ నిజం ఎన్కౌంటర్ అనేది ఉండదు. యుద్ధం జరుగుతుంటే యుద్ధంలో ఎత్తిలేసి వాడు చెప్తాడు వీడు చెప్తాడు, ఇది ఉంటుంది అంతే. ఇక ఉన్నప్పుడు వీళ్ళకి పై చేయి అయితే పై చేయి అవుతుంది. అంటే వాళ్ళకి పై చేయనప్పుడు మీరు మాట్లాడరు, వీళ్ళకి పై చేయనప్పుడు మీరు మాట్లాడతారు, వాళ్ళ హక్కు గురించి మాట్లాడతారు. మరి పోలీసులు వెళ్ళిపోతే వీళ్ళ హక్కులు ఏం కావాలి అది మాట్లాడరు. వీళ్ళకేమైనా వ్యక్తిగత కక్ష ఉన్నదా? వాళ్ళకు పాలనలో భాగంగా గవర్నెన్స్ లో భాగంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి వాళ్ళ మీద ఏం వ్యక్తిగత కక్ష లేదు. నేను 83 ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టూడెంట్. మేము ఒకవైపు బాలగోపాలు, ఒక ఎల్దండ రఘుమారెడ్డి ఒకే వేదిక మీద మాట్లాడితే రాడికల్స్ మేము నేషనలిస్ట్ అందరం కలిసి విన్నోళ్ళం. అప్పటి నుంచి ఇవన్నీ చదువుకున్న వాళ్ళం. కాబట్టి అనవసరంగా
ఎవరో పౌరుల ప్రాణాలు అని ఏ ప్రభుత్వాలకు కూడా ఉండదు, అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా కానీ. పట్ల నాకు ఏ రకమైన డౌట్ లేదు. నేను మీరు మేధావి తెలియగలని ఒప్పుకున్నాను. చర్చ క్లోజ్ చేయాలి 2-3 minutes లో. 1 minute. ఎస్ మౌనిక గారు ఎస్. 1990లో కాకతీయ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ ని కాల్ చేసింది ఎవరు? నక్సలైట్లు. గట్కేసర్ ట్రైన్ లో కాల్ చేసి 48 మంది ప్రాణాలు కాలబెట్టింది ఎవరు? నక్సలైట్లు. ముసలం వచ్చేసి వాళ్ళని కూడా కొట్టుకొని వస్తుంటారు. అంటే వీళ్ళు ఇట్లా పబ్లిక్ ప్రాపర్టీని పాడు చేస్తారు, ప్రజల ప్రాణాలు తీస్తారు, వాళ్ళు కూడా కొట్టుకొని చేస్తారు. జర్నలిస్ట్ ముఖేష్ ని చంపింది ఎవరు? నక్సలైట్లు. హయగ్రీవాచార్ని చంపింది ఎవరు? నక్సలైట్స్. డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ లీడర్స్ ని చంపుతుంది ఎవరు? నక్సలైట్స్. దేశం కోసం ప్రాణం అంకితం చేస్తామని చెప్పేసి ఆర్మీలో జాయిన్ అయిన జవాన్ల మీద దాడులు చేస్తున్నది ఎవరు? నక్సలైట్స్. రైట్ టు లివ్ అనేది వీళ్ళకు ఉండకూడదు, ఎందుకంటే రైట్స్ కమ్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకి సిటిజన్ గా రెస్పాన్సిబిలిటీస్ లేని వాళ్లకు రైట్ టు లివ్ అనేది ఉండకూడదు. శత్రువుకి ఎట్లయితే రైట్ టు లివ్ అనేది మాట్లాడినామంటే యుద్ధం చేయడం ఎందుకు? ఇంకా ఇదే కమ్యూనిస్ట్ దేశం అయిన చైనా మీరు చూడండి, ముస్లింలను రోజా కూడా చేయనీయకుండా వాళ్ళ మీద ఆంక్షలు పెడుతుంది. ఎంతమంది పిల్లల్ని కనాలనో పెళ్లిళ్ళు చేసుకోవాలనో వద్దో ఇట్లాంటివన్నీ కూడా పెట్టే కమ్యూనిజం ఉన్న చైనా మనం ఆదర్శంగా తీసుకుంటే సర్వనాశనం అయిపోతుంది హ్యుమానిటీ. నెక్స్ట్, ఈ కంటెంట్ అంతటికి కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ డెవిల్స్ అడ్వకేట్స్ అనే నా ఒపీనియన్. భరత్ గారు. ఓకే, శరత్ గారు ఫైనల్ రిమార్క్స్. ఒక్కటండి, ఇప్పుడు ఒక్క శరత్ గారిని పెట్టి మమ్మల్ని అందరిని పెడతారు, ఇంకో ఇద్దరు పెట్టనుంటారు శరత్ గారిని అంటారు. లేదు, అంతకుముందు జూలకంటి రంగారెడ్డి గారు కూడా ఉండే. ఒక్క శరత్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఒక్క శరత్ గారు 10 మందితో సమానం. సీనియర్ అడ్వకేట్ ఒక్క శరత్ గారు 10 మందితో సమానం. మనకి అమోఘమైన మేధస్తుంది వారికి. ఒక్క శరత్ గారు 10 మందితో సమానం. సార్ ఒకటి, of course I disagree with them on certain aspects అనుకోండి. అయితే ఒక మేజర్ పాయింట్, I mean towards the end of this debate what I would suggest is that the decision of the extremist brothers and sisters to come overground, to surrender their weapons and want to live in mainstream of life అనేదాన్ని I welcome it wholeheartedly. Okay. But at the same time, at the core of my personality law, I never agreed with injustice. It is for this reason I am known for my fight in the courts as well as outside also. నేను అక్కడ కేసీఆర్ దగ్గర పనిచేసినా గానీ 7.5 సంవత్సరాలు పనిచేసినా కొన్ని అంశాల మీద డిసగ్రీ అయ్యి తీసి రాజీనామా చేసి మూతి మీద విసిరి వచ్చిన వ్యక్తి నేను. అంటే పొజిషన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ నాట్ కమ్ జస్ట్ లైక్ దట్. మరి నేను అనేది ఏమంటే హ్యూమన్ వాల్యూస్ ని ప్రొటెక్ట్ చేసే కంట్రీ లాగా భారతదేశము ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ది world today. India has got its own reputation. We should not allow it to be spoiled. We should not be identified as a banana republic. ఈ దేశంలో రైట్ టు లైఫ్ అనేది ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ రైట్ అనేటువంటి ఒక భావన దేశ ప్రజలందరిలో ఏర్పడాలా. అంతేగాని రైట్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు ది ఎఫ్లుయెంట్ సెక్షన్స్, ఓన్లీ టు ది రిచ్ పీపుల్ అనే యాంగిల్ ని నేను యాక్సెప్ట్ చేయను. డెఫినెట్లీ మై sympathies will be always with the people who are victims of violence. Okay. Thank you Shankar Maunik garu, Sharath garu, Narar Venugopal Reddy garu, Perala Shekhar garu, Julakanti Rangareddy garu. సో చర్చలో చాలా మంది జాయిన్ అయ్యారు. ఇవాళ కూడా తెలంగాణలో 37 మంది లొంగిపోయారు, 59 మంది ఇంకా తెలంగాణ నుంచి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్న లెక్కలు తెలియాల్సి ఉంది. ఒకటే విజ్ఞప్తి, సరే ఇంతకాలం అండర్ గ్రౌండ్ లో ఉండి మీరు ఏదైతే సిద్ధాంతం సాధించాలనుకున్నారో అదైతే సాధ్యం కాలేదు. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రాదని ప్రూవ్ అయింది. వస్తుందని ఇంకా కూడా ఎవరైనా అనుకుంటే అది భ్రమ. కాబట్టి మీ సిద్ధాంతం, మీరు నమ్మిన సిద్ధాంతం ఎవరికైనా ఏ సిద్ధాంతమైనా ఉండొచ్చు. అది కమ్యూనిస్ట్ సిద్ధాంతమైనా, లేకపోతే మావోయిస్ట్ సిద్ధాంతమైనా, లేకపోతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైనా, ఎవరికైనా ఉండే హక్కు ఉంది. మీ సిద్ధాంతంలో ప్రజల్లోకి రండి, ఆ సిద్ధాంతం గురించి ప్రజల్లో ఫైట్ చేయండి. ప్రజలకు నచ్చితే గనక మీరు కూడా దాన్ని భాగస్వాములు కండి. అదొకటే కోరుకునేది. లొంగిపోవాలి, మిగతా వాళ్ళు కూడా లొంగిపోవాల్సిన అవసరం ఉంది. జనజీవన స్రవంతిలో కలవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ప్రాణం కూడా పోకూడదు, అటువైపు నుంచైనా ఇటువైపు నుంచైనా కోరుకుందాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.